నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కదల్లేని పింఛన్ లబ్ధిదారులను మంచాల్లో తీసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు ప్రచారం కోసమే వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఆగ్రహం. తమపై విష ప్రచారం చేసేందుకే వారిని ఇబ్బంది పెడుతున్నారన్న నేతలు. పింఛన్ల పంపిణీపై స్పందించిన పవన్ కళ్యాణ్. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి పింఛన్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా అని ఆగ్రహం. రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, సీఈఓలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్. ఎన్నికల బందోబస్తు, శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపుపై సమీక్ష. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అధికారులకు ఆదేశాలు. ఎన్నికల వేళ వైసీపీని వీడుతున్న నేతలు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా. అవమానించే మనుషుల మధ్య ఉండలేనంటూ వెల్లడి. పింఛన్ లబ్ధిదారుల పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. వాలంటీర్లతో పంపిణీ వద్దన్న ఈసీ ఆదేశాలపై వ్యాజ్యం. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పింఛన్లు ఇస్తున్నారు కదా అని ధర్మాసనం వ్యాఖ్య. కాంగ్రెస్ నేతలు, యూట్యూబ్ ఛానళ్లకు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ నోటీసులు. దుష్ప్రచారం చేస్తే సీఎం అయినా వదిలిపెట్టబోనని వెల్లడి. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. తాగునీటి సరఫరా పర్యవేక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ల నియామకం. జులై చివరి వరకు సెలవులు పెట్టవద్దని ఉత్తర్వులు. వయనాడ్లో రాహుల్ గాంధీ నామినేషన్. కాంగ్రెస్ శ్రేణులతో భారీ రోడ్ షో నిర్వహించిన అగ్రనేత. వయనాడ్ నుంచి పోటీ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడి. తైవాన్ను కుదిపేసిన భారీ భూకంపం. 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రళయం. 7 మృతి. శిథిలాల కిందే మరో 77 మంది. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.